సార్ మిస్సమ్మ ఫోన్ తీయట్లేదు అని రాథోడ్ చెప్పటంతో మనోహర్కి కాల్ చేసి ఇవ్వు అని అమర్ అంటాడు. ఆ చెప్పు రాథోడ్ అని మనోహరి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మనోహరి నేను పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు మనోహరి యాదమ్మని అడిగి అంజు ఆనంద్ ఆకాష్ ఇంట్లోనే ఉన్నారంట, అమ్ము లేదంట, అమ్ము బయటికి వెళ్ళింది, బాగి కూడా బయటికి వెళ్ళింది అని మనోహరి అంటే, ఇద్దరూ కలిసే వెళ్లారా అని అమర్ అంటాడు. లేదు లేదు విడివిడిగా వెళ్లారంట అని మనోహరి చెప్తుంది. పిల్లలెవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వద్దు మనోహరి, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నా అని రాథోడ్ పద ఇంటికి బయలుదేరి వెళ్ళాలని అమర్ చెప్తాడు. ఏమైంది అమర్కి, ఎందుకో చాలా టెన్షన్ పడుతున్నాడు పిల్లల గురించా అని మనోహరి అంటే, అమ్ముకి లెటర్ వచ్చిందని అమర్కి తెలిసిపోయిందేమో, అమ్ముకి లెటర్ వచ్చిన విషయం తెలుసుకోవటానికే బాగి వెళ్ళిందేమోనని చెంబ అంటుంది. ఈ బాగి ఇంటికి వచ్చి అన్ని పనులు చేస్తూ ఉంటుంది, ఒక్క నా పని తప్పించి అని మనోహరి అంటుంది. బాగి తన కాపురం చక్కపెట్టుకోవటానికి వచ్చింది, నీకోసం కాదని నేను చెప్పినా నీకు అర్థం కాదే అని చెంబ అంటే, నాకు లేనిపోని డౌట్లు చెప్పకు, అసలు అమ్ము లెటర్ సీక్రెట్ ఏంటి అని మనోహరి అంటే, ఆ అమ్ము లెటర్ సీక్రెట్ తెలుసుకోవటానికే బాగి గారు వెళ్ళారు, బాగి గారు మాత్రం ఆ సీక్రెట్ చెప్పరు అని చెంబ చెప్తుంది. బాగి చెప్పకపోతే ఏంటి, అమర్ కాసేపట్లో ఇంటికి వస్తాడు కదా, ఆ లెటర్ సీక్రెట్ ఏదో అంతా అమరే బయట పెడతాడు అని మనోహరి చెంబ ఇద్దరు కూడా గుమ్మం బయటికి వచ్చి గార్డెన్లో నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ లోపల అమ్ము ఒంటరిగా రోడ్డుపై వెళ్తూ ఉంటే ఏదో ఒక కారు వచ్చి గుద్దేయబోతూ సడన్ బ్రేక్ వేస్తుంది. దాంతో అమ్ము గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అయితే అమ్ముకి ఏమీ కాకుండా అలాగే షాకింగ్గా నిల్చొని ఉంటుంది. ఈ లోపల బాగి కర్ణ మొత్తం వెతికేసి ఇంటికి వస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నావు బాగి అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, ఒక చిన్న పని ఉంటే కరుణతో వెళ్ళి వస్తున్నా అని బాగి చెప్తుంది. నేను చెప్పానా, బాగి లెటర్ గురించి వెళ్ళినా కూడా, అమ్ము గురించి వెళ్ళినా కూడా మనకు నిజం చెప్పదు, చూడు ఎలా కవర్ చేస్తుందో అని చెంబ గుసగుసలాడుతూ ఉంటే, అదేంటి అమ్ముకి ఏదో లెటర్ వచ్చిందంట, అందుకే నువ్వు వెళ్ళావంట, ఇంతకీ అమ్ము ఎక్కడా అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే పిల్లలందరూ అక్కడికి వచ్చి, మిస్సమ్మ అమ్ముకేమీ కాలేదు కదా, ఆ లెటర్ ఏంటి, నువ్వు తెలుసుకున్నావా, అమ్ము ఎక్కడ, నీతో పాటు రాలేదేంటి అని నలుగురు పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో బాగి టెన్షన్ పడుతూ మౌనంగా చూస్తూ ఉంటే అప్పుడే అమర్ వల్ల కారు వచ్చి ఆగుతుంది. అందరూ చాలా షాకింగ్గా కారు వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు అమర్ కారులో ఉన్న అమ్ముని రా అమ్ము అని నడిపించుకు తీసుకువస్తూ ఉంటాడు. వెంటనే మనోహరి, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మో, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎంత కంగారు పడ్డామో తెలుసా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోకుండా నువ్వెక్కడికి వెళ్ళావు మనోహరి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. అంటే అమర్, అది చిన్న పని ఉంటే బయటికి వెళ్ళి వస్తున్నానని మనోహరి చెప్తుంది. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు యాదమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, పిల్లల్ని కనిపెట్టుకు ఉండమని చెప్పాను కదా అని అమర్ అంటాడు. సార్ అది వంట రూమ్లో చిన్న పని ఉంటే చూసుకుంటున్నాను సార్, చూసుకోలేదు సార్ అని చెంబా చెప్తుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, పిల్లల్ని చూసుకోవటం తెలీదా, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు, ఆ మాత్రం పిల్లల్ని చూసుకోవాలన్న బాధ్యత కూడా లేదా అని అమర్ అరుస్తూ ఉంటే, ఇండైరెక్ట్గా మీ ఆయన నిన్నే తిడుతున్నారే అని కరుణ అంటే, అది నాకు తెలుసులేవే అరవకు అని బాగి అంటుంది. పిల్లల్ని చూసుకోవటం చేత కాకపోతే ఎలా, ఆ మాత్రం బాధ్యత లేదా అని అమర్ తిడుతూ ఉంటే, ఇదిగో సార్ మా బాగి అమ్ము కోసమే వెతకటం కోసం బయటికి వచ్చింది, ఇందులో బాగిని ఏమీ అనొద్దు అని కరుణ అంటే, కరుణ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు మధ్యలో మాట్లాడొద్దు అని బాగి అంటుంది. ఏంటి ఫ్యామిలీ మ్యాటర్, అయినా నేను నిన్ను అనలేదు అని అమర్ అంటాడు. అసలు ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్ము, మేమంతా ఎంత కంగారు పడ్డామో అని అమర్ అంటే, సార్ అమ్ము పాప తిరిగి వచ్చేసింది కదా, ఇంకెందుకులేండి సార్ వదిలేయండి అని రాథోడ్ అంటాడు. అది డాడ్ మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళ ఇంటికని వెళ్ళాను డాడ్ అని అమ్ము చెప్తుంది. ఇంకెప్పుడు అలా ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళొద్దమ్మా, బయట పరిస్థితులు కూడా బాగోలేవు కదా అని రాథోడ్ అంటాడు. తర్వాత రణ్వీర్, లాయరు ఇద్దరు మందు తాగుతూ ఉంటారు. లాయరు, ఈ నెల రోజుల్లో మనోహరి నా కూతుర్ని నాకు అప్పచెప్తుందా అని రణ్వీర్ అడుగుతూ ఉంటే, సార్ ఏమో సార్ డౌటే, అయినా కూడా మీరే డైరెక్ట్గా రంగంలోకి దిగండి అని లాయర్ అంటాడు. నేను డైరెక్ట్గా అమర్ని ఫేస్ చేశాననుకో నన్ను జైల్లో పెడతాడు, నాపై విరుచుకు పడిపోతాడు, అందుకే కదా నేను మనోహరి హెల్ప్ తీసుకుంటున్నాను అని రణ్వీర్ అంటే, కానీ సార్ ఒక పని చేద్దాము, ఆ అంజుని కిడ్నాప్ చేద్దాము, అంజుని కిడ్నాప్ చేసి నా కూతురు ఎక్కడ ఉందో చెప్తేనే నీ కూతుర్ని అప్పచెప్తానని డీల్ పెట్టుకుందాం సార్ అని లాయర్ అంటాడు. కానీ ఆ అమర్ బెటాలియన్ మొత్తాన్ని కూడా నా మీదకి పంపించేస్తాడు, నన్ను జైల్లో వేస్తాడు, ఈజీగా నేను దొరికిపోతాను అని రణ్వీర్ అంటే, సార్ అంజు కిడ్నాప్ అయిందన్న విషయం ఖచ్చితంగా అమర్ ఎవరికి చెప్పరు సార్, ఎందుకంటే నీ పాప తన దగ్గరే ఉందన్న విషయం
అమర్‌కి తెలుసు కదా! అందుకే ఇంతకు ముందు కూడా మీపై అటాక్ చేయలేదు. ఈ ఒక్కసారికి మనోహర్‌ని హెల్ప్ తీసుకొని ఈ ప్రయత్నం చేద్దామని లాయర్ అంటే, ఏదైనా తేడా వస్తే నేను జీవితాంతం జైల్లోనే ఉండాలని చెప్పావు కదా లాయరు అని రణ్వీర్ అంటాడు. సార్ తేడా రాకుండా జాగ్రత్తగా ఉందాం సార్ అని లాయర్ చెప్తాడు. అలాగే లాయరు నువ్వు చెప్పినట్లే చేద్దామని రణ్వీర్ అంటాడు. తర్వాత అమర్ పక్కన బాగి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే రాథోడ్, చెంబా ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు. అమ్ము ఎక్కడ అని అమర్ అంటే, అమ్ము గదిలో ఉంది డాడ్ అని అంజు చెప్తుంది. అమ్ము గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్ము అమ్ము అని అమర్ కేకలు పెట్టడంతో "హా! చెప్పండి డాడ్" అంటూ పైనుంచే పిలుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. "రా కిందికి భోంచేద్దాం" అని అమర్ అంటే, "నాకు ఆకలిగా లేదు డాడ్" అంటూ అమ్ము లోపలికి వెళ్ళిపోతుంది. ఆకలిగా లేకపోవటం ఏంటి? యాదమ్మ, అమ్ము ఏమైనా తినిందా అని అమర్ అంటే, లేదు సార్ అని చెంబా చెప్తుంది. అమర్ వెళ్తూ ఉంటే, ఉండండి నేను వెళ్లి కనుక్కు వస్తానని బాగి వెళ్తుంది. అప్పుడే మనోహరి చెంబాకి సైగ చేయటంతో, సార్ అమ్ము పాలు తాగుతుందేమో కనుక్కు వస్తానని చెంబా కూడా పైకి వస్తూ ఉంటుంది. ఏంటమ్ము ఆకలి లేదని ఎందుకు ఇలాగే ఇక్కడే నిల్చొని ఉన్నావు? నువ్వు కడుపు మార్చుకుంటున్నావా అని బాగి అంటే, అలాంటిదేం లేదు. నాకు నిజంగానే ఆకలి లేదు అని అమ్ము అంటే, అప్పుడు బాగి చాలా ప్రేమగా అమ్ము చేయి పట్టుకొని, "నేను మిస్సమ్మని. మీ అమ్మ తర్వాత అమ్మలాంటి దాన్ని. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు?" అని బాగి అంటే, "నేనేం దాయట్లేదని" అమ్ము బుకాయిస్తూ ఉంటుంది. వెంటనే బాగి గడియ పెట్టేస్తుంది. "ఇదేంటి డోర్ క్లోజ్ చేసేసిందే" అని చెంబా చెవి పెట్టి వింటూ ఉంటుంది. "చూడమ్ము, మీ నాన్న దగ్గర దాచిపెట్టినట్లు నా దగ్గర దాచిపెట్టాలని చూడకు. నువ్వు ఉదయం నీ ఫ్రెండ్ జ్యోతి దగ్గరికి వెళ్ళలేదని నాకు తెలుసు. నేను నీ వెనకాలే ఫాలో అయ్యాను" అని బాగి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ, "ఏదైనా ఉంటే నాతో చెప్పు అమ్ము, భయపడకు" అని ధైర్యం చెప్తూ అడుగుతూ ఉంటుంది. ఇక అమ్ము చాలా ఏడుస్తూ బాగీని హగ్ చేసుకుంటుంది. "మిస్సమ్మ, మిస్సమ్మ" అని ఏడుస్తూ ఉంటే, "అసలు ఏం జరిగిందో చెప్పు అమ్ము. ఆ లెటర్ ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? భయపడకు" అని బాగి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమ్ము ఏడుస్తూ ఏదో మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది. బాగి కూడా చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. "ఇప్పుడు ఏం చేయను మిస్సమ్మ. నాకు చాలా భయమేస్తోంది. డ్యాడ్‌కి చెప్పలేను. నేను సొంత నిర్ణయం తీసుకోలేను. ఏం చేయాలో అర్థం కావటం లేదు" అని అమ్ము ఏడుస్తూ ఉంటే, "నాకు చెప్పావు కదా! మొత్తం నేను చూసుకుంటాను" అని బాగి అంటే, "నేనన్న మాటలేవి కూడా మనసులో పెట్టుకోకు మిస్సమ్మ. ప్లీజ్ నన్ను కాపాడు" అని అమ్ము ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. "పిచ్చి పిల్ల, నువ్వు నా కూతురివి. నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. కళ్ళు తుడుచుకో, రా అన్నం తిందాం" అని బాగి అంటే, "నాకు ఆకలిగా లేదు" అని అమ్ము అంటుంది. "చూడు, కడుపు మార్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా? నేను చూసుకుంటానని చెప్పాను కదా!" ఏం జరగనట్లు కిందికి రా వెళ్దాం అని బాగి డోర్ ఓపెన్ చేస్తుంది. చెంబ డోర్‌పై పడిపోయి మరి ఏమీ వినపడట్లేదే అని వింటూ ఉంటుంది. బాగి సడెన్‌గా డోర్ తీయటంతో చెంబ బాగిపై పడిపోతే బాగి చెంబాని తోసిపడేసి, "యాదమ్మ ఇక్కడేం చేస్తున్నావు?" అని అరుస్తూ నిలదీస్తూ ఉంటే, "పాప పాలు తాగుతుందేమోనని అడగటానికి వచ్చాను మేడం" అని చెంబ అంటుంది. "పాలు కాదు అన్నమే తింటుంది" అని బాగి వెళ్తుంది. ఏం మాట్లాడుకున్నారో అర్థమే కాలేదే అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అమ్ముని కిందికి తీసుకొచ్చి బాగిని దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే, అమ్ము ఇంకా డల్‌గానే ఉండటంతో అమర్ గమనిస్తూ ఉంటాడు.